హల్లెలూయా. చేతులు పైకెత్తు సార్, గట్టిగా హల్లెలూయా అని చెప్పండి. దేవునికి మహిమ కలుగును గాక. ఈ కూటానికి వచ్చిన మీ అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్. చాలా సంతోషం మీరందరూ రావడం. యేసుప్రభు సిలువలో పలికిన 7 మాటలు, ఇవి మీకు ఎప్పుడు గుర్తుండాలి. సండే స్కూల్ పిల్లలకి, పెద్దలకు కూడా ఇవి వచ్చి ఉండాలి. గుడ్ ఫ్రైడే అప్పుడే కాకుండా, సౌండ్ అంటే పెంచండి, సరిపోలేదు. హల్లెలూయా. ఇది కట్టండి ఒకసారి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. పెట్టండి. ఎప్పటికీ కూడా ఈ మాటలు మనకి గుర్తుంటూనే ఉండాలి. ఎంత విచారం అంటే 7 మాటలు సంవత్సరానికి ఒకసారి గుర్తు చేసుకుంటాం. చాలా విచారం అది. చెప్పండి, మొదటి మాట ఏమిటి? తండ్రి, వీరు ఏం చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించమని. యేసు ప్రభు సిలువలో అక్కడున్న ప్రజలు ఆయన్ని హింసిస్తున్న మనుషులను ఉద్దేశించి క్షమించమని అడిగాడు. అది అయిపోయిన తర్వాత కాసేపటికి 6 గంటల్లో 7 మాటలు మాట్లాడారు. అంత సిలువ శ్రమలో 9 గంటల నుంచి ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు 7 మాటలు. మనం నిమిషానికి కొన్ని 100 మాటలు మాట్లాడతాం, కానీ యేసు ప్రభు ఓన్లీ 7 మాటలే మాట్లాడారు. అంటే ఎంత దుఃఖంలో, బాధలో ఆ మాటలు ప్రభుకి చాలా కష్టంగా వచ్చాయి. చాలా కష్టంగా. కొన్నిసార్లు దుఃఖంతో మనం ఉన్నప్పుడు కూడా కష్టంగా మాట్లాడతాం. దావీదు కొడుకు అబిషాలోము చనిపోతే మాట్లాడలేక మూలుగుతూ గదిలో ఉండిపోయాడు దావీదు. బయటకు వస్తే మాట్లాడాలి, మాట్లాడలేడు. అందరినీ చూసి కనీసం పలకరించాలి. కొంచెం హాల్ తగ్గించాను, ఇది పెంచండి. పలకరించలేడు, మాట్లాడలేడు, ముఖం చూపించలేడు. ఎందుకంటే కొడుకు దుర్మార్గం చేసే చచ్చిపోయాడు. ఆ పరిస్థితుల్లో యోవాబు వచ్చి, నువ్వు బయటికి రావాలి, కుదరదు, జనాలతో మాట్లాడాలి, నువ్వు ముఖం చూపించాలి అని దబాయించాడు. నువ్వు రాకపోతే ఈ జనమందరిని తీసుకెళ్ళి వేరే చోట రాజ్యం కట్టేస్తానన్నాడు. నీకు ఈ బాధ కంటే ఆ బాధ ఎక్కువైపోద్ది. నాకు ఆ వచనం చదివినప్పుడు ఎంత బాధ అనిపించిందో. ఒక వ్యక్తి దుఃఖంలో ఉండి మాట్లాడలేని పరిస్థితిలో ఒక్కో రోజు, ఓ పూటో, 2 రోజులు అలా వదిలేశారనుకోండి, తనంతట తను నిమ్మలించుకుంటాడు. ఇది ఎవరికైనా అంతే. మీకు కూడా మీ ఇంట్లో కానీ మీ భర్తకో, భార్యకో, పిల్లలకో దుఃఖం ఉందనుకోండి, వాళ్ళు మాట్లాడలేకపోతున్నారనుకోండి, ఆ మౌన సమయంలో ప్రమాదాలు ఎక్కువ చేస్తారు కొంతమంది. ఆ మౌనం సమయంలో ఎలాగ మౌనంగా ఉన్నాడు కదా, ఇప్పుడు మనం దెబ్బ కొడదాం అనుకుంటారు. ఆ మౌనంగా ఉన్న సమయంలో, తట్టుకోలేని పరిస్థితుల్లో, వేదన చెందుతున్న వేళల్లో, ఆ గాయాలు, వేదన, ఆ కొడుకును పోగొట్టుకున్న దావీదు దుఃఖంలో మాట్లాడలేక మౌనంగా లోపల పడి ఉంటే, యోవాబు వచ్చేంత దుర్మార్గంగా, దారుణంగా మాట్లాడుతున్నాడు. చాలా కిరాతకంగా మాట్లాడుతున్నాడు. ఓరు బాబు, ఎందుకు వచ్చింది లేరా అని తని దుఃఖాన్ని దిగమింగుకొని బయటకు వచ్చి, అందరూ బాగున్నారా అని ఒక మాట అని వాళ్ళ కళ్ళెదుటి ఏడుతూ కూర్చున్నాడు. ఇంకేం వస్తాయి మాటలు? నేను కూడా మీలో చాలామందిని చూశాను, మంచి దుఃఖంలో బాధను అర్థం చేసుకోవడం అనేసి అదో రకంగా మాట్లాడతారు. ఈ మధ్యకాలంలోనే నేను అన్న మాటలు, నా గుండెలో బాధ, నా ఉద్దేశం అర్థం చేసుకోకుండా
అలాగైతే మేము గుడి మానేస్తాం అన్నాడు ఒక ఆయన. అప్పుడు ఏం చేస్తాం? మిమ్మల్ని పోగొట్టుకోలేం, ఎడుతూనే కూర్చుంటాం. నువ్వు చాలా మంచి వ్యక్తివి. ఎందుకని అన్నానంటే, కొంతమంది చెప్పా పెట్టకుండా గుడి మానేస్తారు, ఇంకో చోటకు పోతారు. గుడ్ ఫ్రైడే ఇక్కడ జరిగితే ఇంకో చోటకి వెళ్తారు. కానీ అలా అనకుండా నువ్వు ముందే నన్ను జాగ్రత్త పరిచావు, నన్ను ముందే జాగ్రత్త, చాలా మంచివాడివి, చాలా మంచి వ్యక్తివి. మీకు 100కి 100 మార్కులు వేయచ్చు. దేవుడు మిమ్మల్ని కనికరిస్తాడు నన్ను జాగ్రత్త పరిచినందుకు. ఏడుతున్నొచ్చి కూర్చుంటా, లేకపోతే గదిలో పోయి ఏడుతాను. దానివల్ల నిన్ను నేను నష్టపరుచుకోవాలి, నిన్ను పోగొట్టుకోవాలి. దుఃఖంలో, బాధలో, వేదనలో నోటి మాట రాదు. ఆ మాత్రం ఇంకిత జ్ఞానం లేదా నీకు? యోవాబు యేసు ప్రభువును కూడా చిత్రవద చేసి, చెప్పు నువ్వు దేవుని కుమారుడువా, చెప్పు ఏ నేరం చేసావా, చెప్పు. ఒక్క మాట కూడా ప్రభు మాట్లాడలేదు. ఏం మాట్లాడతాడు? నేను మీకు ఒకటే చెప్పాలనుకుంటున్నాను ఈ పూట. యేసు ప్రభు సిలువలో 7 మాటలంటే అవి మామూలు మాటలు కాదు. నేను కొంతకాలం ఈ గుడ్ ఫ్రైడే మానేశా. కొంతమంది అతి చేస్తారు, అతి భక్తి ఉన్నవాళ్ళు లేదా అతిగా ప్రవర్తించేవారు కొంతమంది సేవకులు నాకు పరిచయం అయినప్పుడు, వారి దగ్గరికి వెళ్ళినప్పుడు, యేసు ప్రభు శుక్రవారం సిలువలో చనిపోలేదు, బుధవారం అని బుర్ర తినేసాడు ఒక ఆయన. కొన్ని సంవత్సరాలు కన్ఫ్యూజన్లో ఉండిపోయాను నేను. దాని గురించి వివరణ తెలుసుకుని ఎన్నో పుస్తకాలు తిరగేసి ఎంతోమందిని అడిగి ఒక నిశ్చయతలోకి వచ్చిన తర్వాత యేసు ప్రభు శుక్రవారమే సిలువేయబడ్డాడని సంపూర్ణంగా నిశ్చయించుకొని, గుడ్ ఫ్రైడే ప్రపంచవ్యాప్తంగా సెలవిచ్చారే. ఈరోజు నేను ఖాళీగా జనాలను వదిలేసి పనులున్న వాళ్ళు పనుల్లో పోతారు. మరి స్కూల్ పిల్లలు శుభ్రంగా కోటోడు కట్టుకుని, నెట్టోడు కట్టుకుని వాలీబాల్, షటిల్ ఆడుకుంటారు. లోక కళ్యాణము నిమిత్తం యేసు ప్రభు తన రక్తాన్ని ధారపోశాడు. అన్యులే ఉగాదని, శ్రీరామ నవమని, విజయదశమని, పొంగలని వాళ్ళే ఒక రోజున ఆ సెలవు దినాన్ని పనికెళ్ళరు. ఇప్పుడు ఒలిపోలుతారు కొంతమంది, ఇంకా కొంతమంది ఉంటాయి. వాళ్ళు ప్రతి నెల 1వ తారీఖున సెలవు తీసుకుని వాళ్ళందరూ గుడి దగ్గర ఒక కమ్యూనిటీ హాల్లోనో సహవాసం చేస్తారు. చాలా విషయాలు మాట్లాడుకుంటారు. 1వ తారీఖు ఒలిపి ఎవడైనా వెళ్ళాడా వాడికి 5,500 ఫైనా, 2,500. తాపీ మేస్త్రులు కూడా నేను ఒకసారి పనికి పంపించాను సార్ అన్న, ఒక పెద్ద ఆయన్ని, పనికి రా తమ్ముడు అన్న. అన్న ఈరోజు పని వస్తే 1000 రూపాయలు మాకు కమిటీకి కట్టాలన్నా, మీరు కడతానంటే నేను వస్తాను, అక్కడ 1000 రూపాయలు కట్టాలి, నా జీతం నాకు ఇవ్వాలన్నాడు. అన్యులే, దేవుణ్ణి ఎరగని వారే, నిజదేవుణ్ణి తెలియని వారే ఇంత నిష్ఠగా బతుకుతుంటే, దేవుని నియామక సమయం, ప్రపంచమే సెలవిచ్చిన దినం, ఎక్కడికి పోయారు జనాలు? దేవుని బిడ్డలారా, ప్రపంచమంతా ఈ దినం సెలవిచ్చి ప్రభువుని ధ్యానం చేసుకోండి, సిలువ గురించి ధ్యానం చేసుకోండి, ప్రార్థన చేసుకోండి, భక్తి చేసుకోండి అని పనిగట్టుకుని ప్రపంచ ప్రభుత్వమే సెలవిస్తే, ఈ సెలవు దినాన్ని ఎవడు ఆటంకపరిచినా, ఈ సెలవు దినాన్ని ఎవడు నిర్లక్ష్య పెట్టినా తగిన దండన అనుభవించక తప్పదు, తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఈ సెలవు దినమును ఆపాలని చూసి, ఈ సెలవు దినం ఇవ్వకూడదని ఎవడు అడ్డుకున్నా, ఈ సెలవు దినముచ్చారని నువ్వు నిర్లక్ష్య పెట్టిన వాళ్ళు కానీ వీరు కానీ తగిన దండన అనుభవిస్తారు అని నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. ఎందుకనంటే సిలువను ధ్యానించకుండా, ప్రభు సిలువ దగ్గరికి రాకుండా, పాప పరిహారం జరగకుండా, పాపంలో ఆయన రక్తంలో పాపాలు కడుక్కోకుండా ప్రజల్ని అడ్డగించడం కాదా?
మీలో కొంతమంది నాకు సేవలో సహకరించకపోవడం వలన, నేను వాక్యం చెప్పకపోవడం వలన అనేకులు సరిచెయ్యబడరు గనుక నువ్వు కూడా ఆటంకపరిచే వ్యక్తి అవుతున్నావు, సిలువకు శత్రువు అవుతున్నావు. సేవకుడికి సహకరించకపోయినా, పరిచర్యకు సహకరించకపోయినా సిలువకి శత్రువి. అందుకే ఆ సహకారుల పేర్లు జీవగ్రంథంలో రాయబడుతున్నాయి. ఎవడ పేర్లు పెడితే వాళ్ళ పేర్లు రాయట్లేదు, సహకారుల పేర్లు జీవగ్రంథంలో రాయబడుతున్నాయి. నేను మారు మనసు పొందాను, బాప్తిజం పొందాను, నేను రేవు దాటేశాను అనుకోకుండా తర్వాత చాలా ఉన్నాయి, ఆ తర్వాత చాలా ఉన్నాయి. కనుక ప్రేమతో దేవుని బిడ్డలకు చెప్తున్నాను, ఈ దినం ప్రపంచమంతా గుడ్ ఫ్రైడే జరుపుకుంటూ సిలువలో పలికిన, ఆ బాధలో ప్రభు పలికిన 7 మాటల్ని చదువుకుంటూ ధ్యానించుకుంటూ మరి ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపించుకుంటూ ఉంటారు. మరి మీరు రిఫరెన్సులు రాసుకునేలా చదివితే బాగుండేది. మొత్తం వరుసపెట్టి చదివేశారు నాన్నగారు. కనుక మీకు అవి రిఫరెన్సులు తీసుకుని రాసుకోవడానికి కానీ తీయడానికి కానీ మీకు అవకాశం లేకుండా పోయింది. మరొకసారి నేను గుర్తు చేస్తున్నాను. మొదటి మాట, తండ్రి వీరేం చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించు. ప్రభు పలికాడు. ఆ మాట పలక్కపోతే వాళ్ళు చేసిన పాపం వాళ్ళని పట్టుకుని నాశనం చేసేస్తుంది. వాళ్ళు అన్యాయంగా చిత్రవధ చేసి చంపారు, అన్యాయం చేశారు. ఇక నేర్చుకునే పాఠం ఏమిటి? మన ఎడలు ఎవరైనా అన్యాయం చేస్తే మనం కూడా క్షమించాలి, లేకపోతే వాళ్ళు నాశనం అయిపోతారు. వాళ్ళ నాశనమే మన నాశనం. ఎవడు నాశనమై మనం బాగుపడేది ఏముండదు. అందరూ బాగుపడుతూ మనం కూడా బాగుపడాలి. ఆటోలో మీద ఆటో వెనకాల రాసి ఉంటుంది కదా, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఎంత అద్భుతమైన మాట అది. యేసుప్రభు కూడా అదే, యేసుప్రభు మాటనే అలా రాశారు. ఇప్పుడు నేను పాడిన పాటలో 2వ చరణం కొన్ని పదాలు స్కేల్కి సరిపోవు. ఆ మూడు చరణాలు బాగుంటాయి, అన్నీ బాగుంటాయి. 2వ చరణం స్కేల్కి సరిపోదు. నేను దాన్ని కొంచెం సరిపెట్టాలి, అందుకే దాన్ని రికార్డ్ చేయలేదు ఇంకా. ఆ 2వ చరణం సరిపెట్టాలి. ఇప్పుడు యేసు ప్రభు పలికిన మాట, తండ్రి వీరు ఏం చేయించున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమన్న మాటనే వాళ్ళు ఎలా రాసుకున్నారు. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. అందరూ బాగుపడాలని మనం కోరుకుంటేనే విన్నారా, ఆ బాగు మనకు కూడా దొరుకుతుంది. దేవుని స్తోత్రం చెప్పండి. ఒకవేళ మీలో ఎవరి మీదైనా బాధ ఉంటే ఉంటుంది, ఎందుకంటే ఎవరిని సంతోషపరచలేరు, ఏదో కోణంలో బాధ ఉంటుంటుంది. వారిని మీరు మనస్ఫూర్తిగా క్షమించాలి. నష్టం ఎవడు భరించాడో అనకండి, నష్టం మనమే భరించాలి. అదే కదా రక్షకుని బాధ్యత. రాక్షసుల బాధ్యత పొడవడం, రాక్షసుల బాధ్యత పొడవడం, రక్షకుల బాధ్యత భరించటం. నువ్వు రక్షకుడు అయితే నీ కుటుంబానికి, నువ్వు రక్షకురాలవైతే నీ కుటుంబానికి నువ్వు భరిస్తావు, క్షమిస్తావు, సహించుకుంటావు. రక్షకులు అనండి గట్టిగా, కొంచెం గట్టిగా. రక్షకులు అందరూ, రాక్షసులు కాదు, రక్షకులందరూ చేతులెత్తి యేసయ్యా నన్ను ఇబ్బంది పెట్టిన వాళ్ళందరూ నేను క్షమిస్తున్నాను అని ఒక్క మాట చెప్పండి. హల్లెలూయా చెప్పాలి, గట్టిగా చెప్పాలి. హల్లెలూయా చెప్పండి. యేసయ్యా నేను ఇబ్బంది పెట్టిన వారిని కనికరించండి, నన్ను క్షమించండి. నన్ను ఇబ్బంది పెట్టిన వారిని నేను క్షమిస్తున్నాను. ఆమేన్. చేతులెత్తి యేసయ్యా స్తోత్రములండి. హల్లెలూయా. మీరు దినం ఈ 7 మాటల్లో ఉన్న అద్భుతాన్ని పొందుకొని వెళ్ళాలి. 2వ మాట, సిలువ వేయబడుతున్నప్పుడు 2 దొంగలు యేసుప్రభుకి సిలువ వేయబడ్డారు, యేసుప్రభుతో పాటు. ఈ పక్కోడు ఏదో మాట్లాడాడు, నిన్ను నీవు రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించు. ఇప్పుడు ఈ పక్కనున్న దొంగ బ్యాచ్ చాలామంది తిరుగుతున్నారు లోకంలో. 3 మేకులు పీక్కోలేనోడు మనల్ని ఏమి రక్షిస్తాడు? ఈ పక్కనున్న దొంగోడు అనమాటాడు. వాడి ఆత్మలన్నమాట, వాడి మూలాలన్నమాట.
ఓ పక్కన ఉన్న దొంగ వాడి బ్యాచ్ అనమాట. వాడు చనిపోయాడు కానీ పాపం పాతాళంలో యాతన పడుతున్నాడు కానీ వాడి బ్యాచ్ కూడా ఉంది, వాడి ఆత్మ ఇక్కడే ఉంది. కొంతమంది దాసుల రూపంలో తిరుగుతుంది, దాసుల రూపంలో, పూజారుల రూపంలో కొంతమంది, అందరూ కాదు కొంతమంది. 3 మేకులు పిక్కోలేనోడు మనల్ని ఏం రక్షిస్తాడు, ఈ బ్యాచ్ అనమాట అది. ఈ పక్కనోడు అంటాడు, రాయ్ నోరు మోయ్, నీవు నేను అదే శిక్షా విధిలో ఉన్నాం, నీవు నేను చేసిన ఘోరాల నేరాలకి మనకి ఇది తగినది, కానీ ఏ నేరము చేయలేదు, ఏ తప్పు చేయలేదు, ఏ పాపము చేయలేదు అని వాడిని ఖండించి గతించి వాడు నోరు మూయించి, ఆడి పేలాపం లేదో పేల్తాళ్లే అని వాడిని అలా పేలనివ్వకుండా ముందు వాడిని నోరు మూయించి, తన స్వార్థ ద్వారా వాడి నోరు మూయించి, మూర్ఖుల నోరు మూయించుట దేవుని చిత్తం. కొన్నిసార్లు అందుకే నేను దబాయించి మాట్లాడతా గట్టిగా, నువ్వు మాట్లాడేది తప్పు మూయ్ అంటా నేను. ఎవరు మూయించాలి, కొంతమంది నోళ్ళు మూయించాలి. ఆ నోరు మూయించి ప్రభుతోటి తిరిగి, తండ్రి నీవు నీ పరదేశుతో కూడా వస్తావు, మళ్ళీ వస్తావు, నన్ను జ్ఞాపకం చేసుకో అని ఎప్పుడైతే ప్రభుతో అన్నాడో, ప్రభు వెంటనే అన్నాడు తెలుసా, నిశ్చయముగా నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉంటావు. గట్టిగా చప్పట్లు కొడుతూ యేసయ్యా అనండి. 3 సార్లు అయినానండి యేసయ్యా అని. గట్టిగానండి 3 సార్లు అనండి, ఇంకో 3 సార్లు అనండి, ఇంకోసారి అనండి గట్టిగా, నన్ను జ్ఞాపకం చేసుకోండి అయ్యా, నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా, మా కుటుంబం మమ్మల్ని పరదేశులో చేర్చుకోండి. హల్లెలూయా. చూడండి, సిలువ వేయబడుతున్నప్పుడు ఎలాంటి వ్యక్తులు ఉన్నారు అక్కడ. ఒకడేమో ప్రభువుని అదో రకంగా మాట్లాడుతుంటే, ఇంకొక దొంగ ఆ మాటల్ని ఖండించి ప్రభువుని బ్రతిమలాడుకుంటున్నాడు, అయ్యా ఈ క్షణం చచ్చిపోతే నేను పాతాళానికి పోతాను, యాతన చోటుకి వెళ్ళిపోతాను, నరకంలోకి వెళ్ళిపోతాను, దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకోయా, పరదేశంలో చేర్చుకోయా. ఎంత అద్భుతమైన ప్రార్థన. ఓ బాప్తిసం పొందకపోయినా అవకాశం లేదు. ఇక సిలువలో దొంగ బాప్తిజం పొందాడా, నేను పొందని అనకండి, నీకు అవకాశం ఉంది. ఇప్పుడు నీళ్లు సిద్ధం, నేను సిద్ధం, ఓటేయడానికి కాదు, బాప్తిజం పొందడానికి. ప్రైజ్ ది లార్డ్. నీళ్ళు సిద్ధంగా ఉన్నాయి, నేను సిద్ధంగా ఉన్నాను. కొత్త బట్టలు వేసుకున్నాను. కొత్త బట్టలు అంటే ఇప్పుడేం కుట్టించుకోలేదు, ఎప్పుడో కుట్టించుకుని వాడటం మానేశాను అంతే. అయినా పర్లే కాల్లో దిగుతా. నువ్వేమి సిలువలో వేలాడి 2 కాళ్ళు ఎరగొట్టించుకోలేదు కదా, ఇంకో అరగంటలో చచ్చిపోయే వ్యక్తివి కాదు కదా. కసేపట్లో చచ్చిపోతాడు. సిలువలోంచి ఎవరు విడదు, కిందకి దింపరు. బాప్తిసం ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు అక్కడ, సేవకులు ఎవరు లేరు, మొత్తం పారిపోయారు. అపోస్తలులందరూ పారిపోయారు, ఇంక బాప్తిసాలు ఇచ్చేవాళ్ళు లేరు అక్కడ. ఇక ఆ ఒక్క వ్యక్తికి మరియమ్మ కడుపున యేసుప్రభు పుట్టాలి అని ఒక్క మరియమ్మకి ఎలా అవకాశం ఇచ్చారో, బాప్తిసం లేకుండా పరదేశుకు వెళ్ళడానికి యేసు ప్రభు ఆ ఒక్క వ్యక్తికి అవకాశం ఇచ్చారు. అది ఆయన ప్రణాళిక. కనుక నేను బాప్తిసం పొందకపోయినా ఆఖరి టైంలో ప్రభువా నన్ను క్షమించు అంటాను. నీకు ఇప్పుడు తెలుసు, ఆఖరి టైం ఎవరికి తెలుసు, అడిగి తెలుసు కాసేపట్లో చచ్చిపోతున్నానని. ఎందుకంటే 2 కాళ్ళు ఎరగదీసేశారు, రక్తం, మిగిలిన రక్తం అంతా బడబడ కారిపోతుంది. రక్తం కట్టుకోవడానికి ఆ దొంగ వ్యక్తికి చేతులు సిలువలు కట్టివేయబడ్డాయి. అలా రక్తం అంతా కారిపోయి చచ్చిపోతాడు. కాసేపట్లో చచ్చిపోతాడు. అవకాశం లేదు, ఒకే ఒక అవకాశం, తండ్రి క్షమించు, నన్ను నీ పరదేశులకు చేర్చుకో. నిశ్చయముగా నేడు నీవు నాతో కూడా
పరదైసులో ఉంటావు. అది రెండో మాట. ఆ దుఃఖంలో, బాధలో మాటలాడలేక మాటలాడిన 7 మాటల్లో రెండో మాట. ఇక మూడో మాట చెప్పండి, ఏంటది మూడో మాట? అమ్మా హల్లెలూయా. ఇప్పుడు యేసు ప్రభు శిలువలో వేలాడుతూ ఉంటే దూరం నుండి చూశాడు. వినండి, మగ్దలేనే మరి ఉన్నారు అక్కడ, యేసు ప్రభు తల్లి మరి ఉన్నారు, చాలామంది దూరం నుండి వెంబడిస్తున్నారు. తల్లిని చూశాడు. పెళ్ళైన 18 సంవత్సరాలకి, అంతే, యేసు ప్రభుకి 18 సంవత్సరాల వయసులో యోసేపు గారు, మరియమ్మ గారి భర్త చనిపోయారు. అప్పటికి యేసు ప్రభుకి తమ్ముళ్ళు పుట్టారు. 18 సంవత్సరాల్లో పిల్లలు పుట్టారు ఆమెకి, యోసేపు గారు చనిపోయారు. ఇప్పుడు మరియమ్మ ఒంటరిది. ప్రభుతో పాటు తిరిగి చక్కగా సాగి ప్రభుతో పాటు సేవలో ఉన్న తల్లి, కన్న తల్లి కళ్ళ ఎదుట కన్న కొడుకుని చిత్రవద చేసేస్తుంటే ఏ తల్లి హృదయం ప్రశాంతంగా ఉంటుంది? నా కొడుకు చనిపోతున్నాడా అని కళ్ళ ఎదుట కొడతా ఉంటే, మేకులు దిగ్గొడతా ఉంటే ఆ సమయంలో తల్లి హృదయం ఎంత వేదన చెందుతుంది. అప్పుడు యోహాన్ని పిలిచి, తన శిష్యుడు యోహాన్ బాగా దగ్గరగా ఉన్నాయో, గుండె చప్పుడు ఎరిగిన యోహాన్. అందరి శిష్యులు అక్కడక్కడ ఉంటారు, కానీ యోహాన్ ఎప్పుడు యేసు ప్రభుకి దగ్గరగా ఉంటాడు. గుండె చప్పుడు వింటాడు. యోవాబులాగా నువ్వు వత్తేగానే కుదరదా, మాట్లాడాలి అని ఏడిపించే రకం కాదు. బయట ఏదో రాజకీయాలు చేసే రకం కాదు యోహాన్. ఇస్కరియోతు యోధాలాగా అక్కడికి వెళ్ళి బేరాలు పెట్టుకునేవాడు కాదు. దేవునికి దగ్గరగా ఉంటేనే మీరు మంచిగా ఉండగలుగుతారు. దేవునికి దూరంగా ఉంటే, వినండి, ప్రార్థనలు, కుటుంబ ప్రార్థనలు, బైబిల్ చదువుకోవటాలు, ప్రార్థన చేసుకోవటాలు, ఉపవాసాలు ఉంటారు, ఇప్పుడు దేవుడికి దగ్గరగా ఉండాలి. మీరు దూరం అవుతున్నారనుకోండి, సైతాన్ లాక్కెళ్ళిపోతాడు, యోధాన్ లాక్కెళ్ళిపోయాడు. మీరు దేవుడికి దగ్గరగా ఉండాలా. అందుకని మీకు ఎంత వెల అయినా సరే, ఎంత కష్టమైనా సరే, ఇలాంటి కూటాలని పోగొట్టుకోకూడదు. కూటం అయిపోయిన తర్వాత వాయిదాలు వేసుకోండి పని. మీరేమవుతుందంటే దేవుడికి దూరం అవడం వల్ల లేనిపోని మాటలు మాట్లాడతారు, తప్పిపోతారు. మీరు దేవుడికి విరోధమైన పనులు చేసేస్తారు, సులువుగా దిగజారిపోతారు. మీకు అలా దిగజారిపోయిన సంగతి కూడా మీకు తెలియదు. మీకు తెలియకుండానే భ్రష్టత్వంలోకి వెళ్ళిపోతారు. అప్పుడు అయ్యో అని ఎప్పుడు తెలుస్తుందంటే పేక ఊరి బిగిసిపోద్ది. ఇంకా తర్వాత మిమ్మల్ని ఎవరు బయటికి లాక్కొచ్చేవాళ్ళు ఉంటారు. ఆ పరిస్థితికి మీరు దిగజారకుండా ఉండాలంటే దేవునితో ఎక్కువగా గడపాలి. దేవుని గుండె చప్పుడు మీరు వినాలి. యోవాబుకి నష్టం వచ్చేసింది. దావీదు గుండెలో ఉన్న వేదన కొద్దిగా కూడా అర్థం చేసుకోలేకపోయాడు. దేవునికి దగ్గరగా రావాలి, దేవునికి దగ్గరగా బతకాలి, దేవునికి సమీపంగా జీవించాలి. నా దేవుని బిడ్డలారా, యేసు ప్రభు సిలువ వేయబడుతున్న వేళ కొంతమంది వ్యక్తులను పరిచయం చేస్తూ ఈ 7 మాటలను మీకు చెప్తూ ఈ ఉపదేశాన్ని కొనసాగిస్తున్నాను. జాగ్రత్తగా వినండి. సిలువ వేయబడిన దొంగ అక్కడుంటే ఎంత అద్భుతంగా పొందుకున్నాడు కృపని. తల్లి గుండె పగిలిపోయి ఏడుస్తుంటే తనకు దగ్గరగా ఉన్న యోహాన్ని పిలిచి, అమ్మా ఇదిగో నీ కొడుకు, ఇదిగో నీ తల్లి అని యోహానికి చెప్పి సిలువలో ఆ 3వ మాట పలికాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. సంపూర్ణంగా తన బాధ్యతని నెరవేర్చాడు. చేతులెత్తి ఆమెనండి, గట్టిగా చేతులు పైకెత్తేసయ్యా, నా బాధ్యత నేను నెరవేర్చడానికి కృపనివ్వండి అని అడగండి అందరూ. ఇంకొంచెం గట్టిగా, సంపూర్ణంగా నేను నా బాధ్యత నెరవేర్చాలి. ఆమేన్. చేతులెత్తాలి. ఆమేన్. కొన్ని బాధ్యతలు టపటప చెప్తాను, వినండి. భార్యగా నీ భర్తకి నువ్వు బాధ్యత, భర్తగా నీ భార్యకి బాధ్యత, తల్లిదండ్రులుగా పిల్లలకి, పిల్లలు తల్లిదండ్రుల బాధ్యతలు నెరవేర్చాలి. సేవకుడుగా మీకు బాధ్యతను నెరవేర్చాలి. మీరు
ఈ సేవకి, సంఘానికి, సేవకుడికి బాధ్యత నెరవేర్చాలి. బాగా వినండి, సువార్తకి బాధ్యత నెరవేర్చాలి. సువార్త బాధ్యత. చాలా బాధ్యతలు మనకున్నాయి, పరిచర్య బాధ్యతలు ఉన్నాయి. ఇవన్నీ వదిలేసి యేసుప్రభు వెళ్ళిపోలేదు. అమ్మా ఇదిగో నీ కొడుకు, యోహాను ఇదిగో నీ తల్లి అన్న బాధ్యత అప్పగించి సిలువలో కన్ను మూశాడు. చేతులు పైకెత్తండి అందరూ. బాధ్యత, రెస్పాన్సిబిలిటీ. నేను నాన్న చదువుతున్న పిల్లలు, మీరు బాగా చదివి గొప్ప ఉద్యోగం పొందుకుని మీరు మంచి ఆఫీసర్ అయ్యారనుకో, అక్కడ మీ కుటుంబ బాధ్యత మీరు మోయగలుగుతారు, సేవా బాధ్యత మీరు మోయగలుగుతారు, బీదలను పోషించగలుగుతారు. అంత మాత్రమే కాకుండా సువార్తకి వేరే వేరే చట్టాలు ఏమైనా వస్తుంటే మీరు అడ్డుకోగలుగుతారు. ఇప్పుడు అందరూ ఆఫీసర్లు అందరూ ఇక్కడ కూర్చున్నారు. వాళ్ళందరూ ఏమనుకుంటున్నారంటే గుడ్ ఫ్రైడే సెలవు తీసేద్దాం అంటున్నారు. అక్కడ ఉగాది సెలవు తీయడానికి ఒప్పుకోవట్లేదు, ఇంకో సెలవు తీయడానికి అందరూ సమ్మతిస్తున్నారు. అక్కడ నువ్వు ఒక ఆఫీసర్గా ఉండి ఆ టేబుల్లో నువ్వు కూడా కూర్చోవడం వల్ల ఏమవుతుందంటే, సార్ ఇదేం న్యాయం, గుడ్ ఫ్రైడే తీసేయాల్సి వస్తే అన్నీ తీసేయాల్సి వస్తుంది అని నువ్వు ఒక్క మాట మాట్లాడి గుడ్ ఫ్రైడే తీయడానికి లేదు సార్. క్రైస్తవుల మనోభావాలు దెబ్బతింటాయి సార్. ప్రపంచంలో ఎక్కువ మంది క్రైస్తవులే ఉన్నారు సార్. ప్రపంచం అంతా మన మీద తిరగబడుతుంది సార్. మన దేశంలో సొంత చట్టాలు చేయడానికి లేదు సార్. క్రైస్తవ్యానికి విరోధమైన చట్టాలు ఏమైనా చేస్తే ప్రపంచ దేశాలు మన దేశం మీద తిరగబడతాయి అని నువ్వు అక్కడ మాట్లాడొచ్చు. నీ బాధ్యత నెరవేర్చొచ్చు. అక్కడ మనం చదువుకోకుండా అటు ఇటు తిరిగితే, సరదాలని విలాసాలని జీవిస్తే, అమ్మాయి తనుజ అర్థమవుతుందా, నాకు కడుపు నొప్పి వస్తుందని కడుపు నొప్పి రాకుండా నా స్కూల్ మానేస్తే చెప్పండి చేతులు అందరూ. రెస్పాన్సిబిలిటీ, బాధ్యత. చెప్పండి, నా దేశ రక్షణ బాధ్యత, నా కుటుంబ బాధ్యత, సేవకుడి బాధ్యత, సంఘ బాధ్యత, పరిచర్య బాధ్యత. పెళ్ళైన వాళ్ళు చెప్పండి, నా భార్య బాధ్యత. చెప్పండి, పెళ్ళైన ఆడవాళ్ళందరూ చెప్పండి, నా భర్త బాధ్యత. తల్లిదండ్రులందరూ చెప్పండి, నా పిల్లల బాధ్యత. పిల్లలందరూ చెప్పండి, నా తల్లిదండ్రుల బాధ్యత. చేతులు తీసయా స్తోత్రం. ఇంకొంచెం గట్టిగా, ఇంకొంచెం హుషారుగా. అంత గాయంలో కూడా బాధ్యత నెరవేర్చిన యేసయ్య దేవుడు కదా అనకండి. ఆల్రెడీ యేసు ప్రభుకి తండ్రి చేయి విడిచిపెట్టేశాడు. మన శరీరంతో ఉన్నాడు ఆయన. ఆ ప్రదేశంలో నువ్వున్నా నేనున్నా ఎంత బాధ ఉంటుందో యేసుప్రభు కూడా అంతే బాధ ఉంది. ఎంత నొప్పి వస్తుందో, ఎంత పోటు వస్తుందో, ఎంత సలుపు వస్తుందో అంత పోటు, అంత నొప్పి, అంత సలుపు యేసుప్రభుకు ఉంది సిలువలో. అంత బాధలో, మానవ బాధతోటే. అప్పుడు దేవుడు కాదు ఆయన, సంపూర్ణంగా దేవుడు కాదు. నన్ను మీరు వేరేగా అర్థం చేసుకోకండి. యేసుప్రభుని దేవుడు కాదని చెప్తున్నా అనుకోకండి. ఆయన అలా చిత్రవద చేయబడి దేవుడయ్యాడు. అలా చెయ్యబడి దేవుడయ్యాడు. పాపము లేని వాడై పాపుల కొరకు ప్రాణం పెట్టి దేవుడయ్యాడు, రక్షకుడయ్యాడు. చేతులతో హల్లెలూయా. దేవుడు కదా, మహిమలో ఉండి బాధలు నొప్పి తెలియలేదులే అనకండి. అన్ని నొప్పులు తెలిసాయి. మత్తు ఇవ్వకుండా ఆపరేషన్ చేస్తే ఆ నొప్పులన్నీ ఎలా తెలుస్తాయో అలా అన్ని నొప్పులు తెలిసాయి యేసుప్రభుకి. అన్ని గాయాల నొప్పులు, బాధలు, స్పోట్లు, సలుపులన్నీ వచ్చాయి. ఆ బాధలో మాట్లాడారు, బాధ్యత నెరవేర్చారు. నీకు ఎన్నో నొప్పులు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, వీటి మధ్యలో బాధ్యతలు ఉన్నాయి. ఏం చేద్దాం? పక్కలను అడగండి ఏం చేద్దామని. నీకు నిద్ర వస్తుంది కదా, ఏం చేద్దామని అడగండి. అది అర్థమవుతుంది కొంతమందికి ఇప్పుడు. ఎందుకంటే నేను చెప్పింది తినలా. ఈ గదిలో కొన్ని పరుపులు ఉన్నాయి. చేపలు ఎవరు వేశారు ఇవాళ? రేపు ఏం చేస్తారంటే మీరు రేపు కూటాలకి
అలా వరుసగా వేయండి పరుపులు, ఇలా కొన్ని పరుపులు వరుసగా వేయండి. కొంచెం ఖాళీ ఉంచండి, అటు ఇటు కానుకలు వేయడానికి నడుచుకుంటూ వస్తూ ఉంటారు కదా, ఆ దారిలో ఏం చేస్తారంటే నిద్ర వచ్చిన వాళ్ళు వెళ్ళి పడుకోండి. ఎందుకంటే మీరు కూర్చుని పడుకున్నారనుకోండి, ఎదుటోడి ఈ పైన బద్దలేసిపోద్ది, మీ పళ్ళైనా బద్దలేసిపోతాయి, లేకపోతే ఇంకోటైనా జరుగుతుంది. ఎందుకంటే నిద్రపోయిన ప్రతిసారి నష్టం వచ్చింది. యోనా నిద్రపోయాడు నష్టం, ఐతుకు నిద్రపోయాడు నష్టం, ఇంకా నిద్రపోయిన ప్రతిసారి నష్టం. మీకు నష్టం రాకూడదు. మీరు అదే పరుపు మీద ప్రశాంతంగా పడుకున్నారనుకోండి, ఏ నష్టం రాదు. నిద్ర వచ్చింది పడుకున్నారు, పక్క వాళ్ళని అడగండి ఏం చేద్దామని. బాధలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, నిందలు ఉన్నాయి, అవమానాలు ఉన్నాయి, వీటికి మించి బాధ్యతలు ఉన్నాయి. యేసు ప్రభు ఇన్ని గాయాల్లో కూడా బాధ్యత నెరవేర్చారు. మీరు అర్థం చేసుకోవాలి, ఈ ఉపదేశం పొందుకోవాలి మీరు. మళ్ళీ రేపు రాబోయే రోజులు ఎలా ఉంటుందో తెలియదు, మళ్ళీ మీకు వాక్యం దొరుకుతుందో లేదో తెలియదు. ఏ సమయమని ఏం జరిగినా ఆశ్చర్యపడక్కర్లేదు. మీరు పొందుకోండి మాటల్లో. మొదటి మాటలో క్షమించడం నేర్చుకోవాలి, రెండో మాటలో రక్షణ పొందడం నేర్చుకోవాలి, మూడో మాటలో బాధ్యత నేర్చుకోవాలి. గాయాలు, పోట్లు, సలుపులు, పైకి కనబడే గాయాలు కొంతమందికి ఉంటే కనబడని గాయాలు గుండె నిండా ఎన్నో ఉంటాయి. కనుక దేవుని బిడ్డలారా, వీటన్నిటి మధ్యలో బాధ్యతలు నెరవేర్చాలి. బాధ్యతలు నెరవేర్చుటకు దేవుడే మీకు శక్తినిస్తాడు. 145వ కీర్తన 3వ వచనం అదే కదా, ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు. ఇశ్రాయేలుకు ఆధారమైన వాడు నరుడు కాడు, ఆయన సర్వశక్తిమంతుడు, సర్వసమర్థుడు. ఏదైనా చేయగలడు, నీకోసం ఏదైనా పుట్టించగలడు. కుటుంబం 70 మంది, భారం ఒక్క యోసేపు మీద పడింది. ఏమీ లేని ఒక నీటి చుక్క కోసం అల్లాడిన వ్యక్తి, కొన్నాళ్ళు ఇంట్లో పాచి పని చేసినవాడు, జైల్లో చెయ్యని నేరానికి ఖైదీగా చేయబడినవాడు, ఈ రోజున 70 మంది బాధ్యత భరించగలుగుతున్నాడు. చేతులెత్తి హల్లెలూయా చెప్పండి. మీ కుడి చేయి పైకెత్తి కళ్ళు మూసుకొని కుడి చేయి పైకెత్తి, యేసయ్యా నా బాధ్యతలు నెరవేర్చుటకు నాకు కృప కావాలయ్యా, నాకు శక్తి కావాలయ్యా. తల్లి బాధ్యత, తండ్రి బాధ్యత, భర్త బాధ్యత, భార్య బాధ్యత, పిల్లల బాధ్యత, సంఘన బాధ్యత, సేవా బాధ్యత, బీదల బాధ్యత, ఉద్యోగ బాధ్యతలు, వ్యాపార బాధ్యతలు, పశువుల బాధ్యతలు, పొలాల బాధ్యతలు, ఈ బాధ్యతలన్నీ భరించుటకు కృపనివ్వండి. రెండు చేతులు పైకెత్తి, యేసయ్యా కృపనివ్వండి. ఆమేన్, ఆమేన్. ఇది మూడో మాట. నాలుగో మాట ఏంటి? త్వరగా చెప్పండి, నేను ఇంకా వాక్యంలోకి వెళ్ళలేదు. ప్రసంగం, నాకు ప్రసంగం ఉంది. ఏలి ఏలి లామా సబక్త్ అంటే, నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచిపెట్టేశా. చెయ్యి విడవబడిన వేళ ఎంత దారుణం. తండ్రే చెయ్యి విడిచిపెట్టేస్తే ఎలా నిలబడగలిగాడు యేసయ్య? అలాగే నిన్ను కూడా ఎవరైనా చెయ్యి విడిచిపెట్టేస్తే నువ్వు నిలబడాలి, సిలువ దగ్గర నిలబడాలి. దోణ కాసుకోకూడదు వెళ్ళిపోయి. అంటే దోణ కాసుకోవడం తప్పని నేను అంటలేదు. నీ బాధ్యతను వదిలేసి, నీ సేవను వదిలేసి, నీ పరిచర్యను వదిలేసి, నీ రెస్పాన్సిబిలిటీ, నీ లోపల ఆ పరిధిని వదిలేసి వెళ్ళిపోకూడదు. చెయ్యి విడవబడిన వేళలు కూడా ఉన్నాయి సిలువ దగ్గర. ఎలా చేస్తారనుకోలేదు, ఇలా జరుగుతుంది అనుకోలేదు, ఎలా అవుతుంది అనుకోలేదు. తండ్రే యేసు ప్రభువుని చేయొదిలేశాడు. బాగా వినండి. ఆ టైంలో మీరైతే ఏమంటారు? నోరు తెరిచి మాట్లాడండి. బయట మాట్లాడే మాటలు కాదు, ఇప్పుడు ఇక్కడ మాట్లాడు. దేవుడు ఎదుట బయట మాట్లాడే మాటలు కదా, ఇక్కడ మాట్లాడు. ఎందుకు వదిలేశాడు యేసు ప్రభు? తండ్రి ఎందుకు వదిలేశాడు? నువ్వు అలా నలిగి రక్షకుడుగా మారాలి, లేకపోతే నువ్వు అలా ఉండిపోతావు రాక్షస లోకంలో. నీవే రక్షకుడుగా ఉండకుండా నీకే మరలా ఎవడో నీకోసం చావాల్సి వస్తుంది. మరలా నువ్వు నియమించబడిందే చనిపోవడానికి, సిలువ వేయబడటానికి, ఆఖరి బొట్టు వరకు రక్తం ధారవేయడానికి. వదలాలి. ఇక్కడున్న మీ అందరికీ
ఏదో సమయంలో ఒక తండ్రిలా ఉన్నాడు అనుకున్న వ్యక్తి, తల్లిలా ఉంది అనుకున్న వ్యక్తి, బాగా ప్రాముఖ్యం అనుకున్న వ్యక్తి నీ చెయ్యి వదిలేసే పరిస్థితి ఏదో ఒక సమయంలో ఎదురవుతుంది. వదిలినట్టే వదిలి సమాధిలోకి వెళ్ళి మృతులలో నుండి లేపిన ఆత్మ, తండ్రి ఆత్మ మృతులలోనికి వెళ్ళి యేసును లేపింది. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టి కొట్టాలా. తండ్రి ఆత్మ, తండ్రి చెయ్యి వదిలేసింది, తండ్రి ఆత్మ లేపింది. పట్టుకో, పాయింట్ పట్టుకో, ఉపదేశం పట్టుకోండి. ఆడు చెయ్యి విడిచిపెట్టేశాడు, ఏళ్ళ చెయ్యి విడిచిపెట్టేశారు. దేవుని ఆత్మ మీద ఆధారపడలేదు, నువ్వు పరిశుద్ధాత్మ మీద ఆధారపడటం లేదా? అందరూ చెయ్యి విడచినా నీవు నన్ను విడువానంటే, నా తల్లివి నీవే, నా తండ్రివి నీవే, నా తల్లి తండ్రి నీవే, సై నా తల్లివి నీవే, నా తండ్రివి నీవే, నా తల్లి తండ్రి నీవే, అందరూ నన్ను. అర్ధాంతరంగా అందరిని విడిచిపెట్టి చచ్చిపోయాడేమో. నువ్వు ఎందుకు బెంగ పెట్టేసుకుని బాధ పెట్టేసుకుంటున్నావు? దేవుని ఆత్మ నిన్ను లేపుతాడు, దేవుని ఆత్మ నిన్ను లేపుతాడు, పరిశుద్ధాత్మ నీకు సహాయము చేస్తాడు. నీ బలహీనతను చూచి ఆయన నీకు సహాయము చేయుచున్నాడు. రోమా 8:26 అదే కదా. నీ బలహీనతలను చూచియో నీకు సహాయం చేస్తున్నాడు. నీ బలహీనతలో ఆయన శక్తి పరిపూర్ణమవుతుంది. చేతుల పైకెత్తేసయ్యా స్తోత్రం. చెయ్యి విడవబడిన వేళలో నాకు సహాయకుడవు నీవే అనండి. చేతులు పైకెత్తి చెప్పండి. పాఠం అప్పు చెప్పినట్టు కాదు, బాధ్యతతో, ఒక భారంతో, ఆసక్తితో చెప్పండి. చెయ్యి విడవబడినా నీవు నాకున్నావయ్యా, పరిశుద్ధాత్ముడా మీరు నాకున్నారయ్యా. హల్లెలూయా. చెయ్యి విడిచిపెట్టేశారు. నా దేవా, నా దేవా, నన్ను ఎందుకు చెయ్యి విడిచిపెట్టేశావు? చచ్చిపోయాడు. సిలువకి వేసి కొట్టేశారు, చచ్చిపోయాడు యేసుప్రభు. సమాధిలో పెట్టేశారు, సమాధిలో పెట్టేశారు. మూడవ రోజున మృతులలో నుండి లేపుటకై పరిశుద్ధాత్మ ఆ మృతతుల్యమైన శరీరంలోనికి వెళ్ళి యేసు ప్రభువుని లేపారు. ఇప్పటికీ చావలేదు, ఇంకెప్పటికీ చనిపోడు ఆయన, ఎప్పటికీ సజీవుడే. ఆయన నిన్ను, పరిశుద్ధాత్మ నిన్ను లేపుతాడు, ఎప్పటికీ నిన్ను నిలబెడతాడు, జనములకు దీవెనగా మలుస్తాడు, ఆశీర్వాదకరముగా నిలబెడతాడు. అందరూ సచినోళ్ళందరూ సెంటర్లో బొమ్మలుగా నిలబడ్డారు. ఈయన ప్రతి మనిషి గుండెల్లో సజీవుడిగా నిలబడ్డాడు. కొట్టో గట్టిగా చప్పట్లో. చనిపోయిన వారందరూ, వీళ్ళ ముఖ్యులు, వీళ్ళ ముఖ్యులు, వీళ్ళ దేవుళ్ళు అనుకున్న వారందరూ బొమ్మలై నిలబడ్డారు సెంటర్లోను, గొళ్ళల్లోను. కానీ యేసు ప్రభు, అందుకే యేసు ప్రభుని ఎక్కడ సెంటర్లోను, కొండల మీద, గొళ్ళల్లోనూ విగ్రహాలు చేయకూడదు. ఎందుకంటే ఈయన బతుకున్న దేవుడు. హి ఈజ్ అలైవ్ ఫరెవర్. ఈయన సజీవుడు ఎప్పటికీ. మృతుడనైతిని గాని యుగ యుగముల వరకు సజీవుడనై ఉన్నాను. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో మాట రాయబడి ఉంటుంది, నేను మృతుడనైతిని గాని యుగ యుగముల వరకు సజీవుడనై ఉన్నాను. కొట్టబడింది వాస్తవం, గాయపడింది వాస్తవం, నలగొట్టబడింది వాస్తవం, నిందించబడింది వాస్తవం, హింసించబడింది వాస్తవం, లేని నేరాలు మోపింది వాస్తవం, చంపింది వాస్తవం, చనిపోయింది వాస్తవం. ఇవన్నీ ఎలా వాస్తవాలో, మృతుడనైతిని గాని యుగ యుగముల వరకు సజీవుడను, యుగ యుగముల వరకు సజీవుడను. హల్లెలూయా. కనుక చెయ్యి విడిచిపెట్టేశారు, చెయ్యి విడిచిపెట్టేశారు, ఏడి చచ్చిపోకు లే, పరిశుద్ధాత్మ నీకు సహాయం చేస్తున్నాడు. యెషయా గ్రంథం 61లో రాయబడి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ప్రకాశిస్తున్నాడు.
హల్లెలూయా. ఎక్కడ చెప్పినా బైబిల్ అదే చెప్తుంది, నువ్వు లే బలం తెచ్చుకో, లే నువ్వు లేతే బలం ఇస్తాడు, నువ్వు కదిలితే బలం ఇస్తాడు. చక్రం కెరూబు కదిలితే చక్రం కదులుతుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. వీళ్ళ బలపరుస్తారు, వీళ్ళ బలపరచడు. నేను అనుభవించి చెప్తున్నాను. బలపరచాలన్న ఆ విషయం కూడా తెలియదు. ఎంతగాని అలా బలపరచకూడదని కాదు, నీ మీద ప్రేమ లేకో కాదు, నీ మీద కోపమో కాదు, తెలియదు. అలాగే ఈ మాత్రం తెలీదా అని నీకు పొరపాడైపోతుంటుంది. దేవుడే కొన్నిసార్లు కొందరిని నీకు దూరం పెడతాడు, చేయి విడిచిపెట్టేలా చేస్తాడు. అప్పుడు నువ్వు మరణం వరకు వెళ్ళిన పరిశుద్ధాత్మ నీలోనికి వచ్చి అక్కడ నుండి నిన్ను లేపుతాడు, అక్కడ నుండి నిన్ను లేపుతాడు. చేతులెత్తేసయ్యా స్తోత్రం అనండి. ఇంకొంచెం గట్టిగా చెప్పొచ్చు మీరు. హల్లెలూయా. రూతమ్మ గారికి నిండి వందనాలు. పండు రూతమ్మ గారికి ఇంకొక పావుగంట అయితే బంచికిచ్చేద్దరు మీకు. చేతులెత్తో గలేలు చెప్పండి. ఎందుకంటే ఒక 60 మంది, ఒక 8 మంది మనవలో మనవరాళ్ళు ఉన్నట్టున్నారు. ఒకళ్ళ తర్వాత ఒకరికి నెత్తి మొదలుకొని కాళ్ళు దాకా అన్నీ కడుగుతా ఉండాలి మా అమ్మకి. అందుకని కడిగి 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 జస్ట్ 10 నిమిషాలు అయినా గడిపొచ్చేద్దాంలో మందిరంలో అని సీరియస్గా వచ్చేసింది మా అమ్మ. చేతులెత్తో కలిగి చెప్పండి. ఇప్పుడు వచ్చినందుకు కూడా దేవుడికి స్తోత్రం చెప్పాలి. మొత్తం మానేసిన వాళ్ళకంటే ఆఖరి టైంలో వచ్చినా అది కూడా గొప్పదే. మీకు ఎవరికి ఇష్టం లేదా మా అమ్మ రావడం? ఒక్కరు స్తోత్రం చెప్పట్లేదు. చెప్పండి చేతులెత్తి గట్టిగా చెప్పండి. చాలా సంఘాల్లో ఈరోజు అస్సలు ఇంత ముద్ద కానీ మంచినీళ్ళు కూడా తాగరండి, అంత కఠినమైన ఉపవాసం ఉంటారు. కనీసం 365 రోజులు ఈ ఒక్కరోజైనా భక్తి చేస్తున్నారని సంతోషించవచ్చు మనం. అంత నిష్ట. శుభ్రంగా టిఫిన్ తినేసి 4-5 సార్లు టీలు తాగేసి మధ్యలో ఏదో తినేసి తాగేసి పక్కన ఒక మజ్జిగి, ఒక సోడి జావ, వాటర్ బాటిల్ బ్యాగ్ నిండా పెట్టుకొని ఎంత ఆనందంగా వచ్చేసారో కొంతమంది. సరే వేసవకాలం తింటే తినండి, తాగితే తాగండి, కానీ అవేమి తప్పులు నేరాలు ఘోరాలని నేను చెప్పట్లేదు, కానీ మామూలుగా చెప్తున్నాను. వాక్యం వినండి. వాక్యంలో ఉన్న ఆ సిలువలో ఉన్న ఆ 7 మాటల్లో ఉన్న ఆ అర్థాన్ని లేదా ఆ ఉపదేశాన్ని మీరు అర్థం చేసుకుని ఆ దిశగా సాగాలని ప్రేమతో మీకు తెలియజేస్తున్నాను. ఎవరు మిమ్మల్ని చేయి విడిచిపెట్టినా, ఎవరు అర్థం చేసుకోకపోయినా, ఎవరు మిమ్మల్ని వెలివేసేసినా, ఎవరు మిమ్మల్ని విడిచిపెట్టేసినా మీరు తిరిగి లేవగలరు. మృతులలో నుండి లేపిన వాని ఆత్మ మీలో ఉన్నాడు గనుక చావుకు లోనైన మీ శరీరం. 5:11 6:11 8:11 రోమపత్రిక ఒకసారి చదవండి. రోమపత్రిక 8:11 రోమపత్రిక 8:11 మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల మృతుల్లో నుండి క్రీస్తు యేసును లేపినవాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపచేయును. హల్లెలూయా. చెప్పండి. మీలో నివసించుచున్న పరిశుద్ధాత్మ ద్వారా మనం బతుకుతాం. ఎవరు చేర్చి పెట్టేసినా పరిశుద్ధాత్ముడే బతికిస్తాడు, పరిశుద్ధాత్ముడే బలపరుస్తాడు. అందుకే ఇది నీ శక్తి చేత కాదు, బలము చేత కాదు, ఇది నా ఆత్మ ద్వారానే జరుగుతుంది. అందుకే అన్నాడు ప్రభు, ఇదిగో భయపడకండి, నా ఆత్మ మీ మధ్యన ఉన్నది కనుక మీరు పని కొనసాగించండి. నా ఆత్మ మీ మధ్యన ఉన్నది కనుక మీరు పని కొనసాగించండి. దేవుని ఆత్మ మనల్ని బలపరుస్తాడు, పరిశుద్ధాత్ముడు బలపరుస్తాడు. 2 చేతులు పైకెత్తి పరిశుద్ధాత్మ మీకు స్తోత్రం అనండి. నేను మరలా చెప్తున్నాను, ఎవరు ముఖ్యం అనుకున్నారో వారు కూడా మీ చేయి విడిచిపెట్టేస్తారు. కనుక వారు కూడా మీ చేయి విడిచిపెట్టేసినప్పుడు బెంబెలెత్తిపోకుండా ప్రభు సిలువలో ఎలా ఉన్నాడో ఉండాలి. సిలువ దగ్గర నేను ప్రార్థన అదే చేపించాను. మీరు ఉన్నారో లేదో మీరు ప్రార్థనలో ఏమొచ్చినా సిలువను వదలకూడదు.
శ్రమను వదలకూడదు, నిలబడాలి. అక్కడ నిలబడే కృప ఈ పూట దేవుడు మనకిచ్చును గాక. సాధ్యమైతే గిన్నె నా యుద్ధ నుండి తీసేయని రాత్రి ప్రార్థన చేశాడు. అయినా నా చిత్తం కాదు, నీ చిత్తమే సిద్ధించును గాక అని అప్పగించుకున్నాడు. సిలువ వేసిన తర్వాత, తండ్రి చెయ్యేందుకు వదిలేసావయ్యా, చెయ్యేందుకు వదిలేసావు నా తండ్రి, నువ్వు చెయ్యేందుకు వదిలేసావు. చెయ్యి కూడా వదిలివేయబడ్డాడు. ఇంత కఠినమైన పరిస్థితిలో చనిపోయిన పరిశుద్ధాత్మ ద్వారా బతికాడు. చెప్పండి, నేను కింద పడినా తిరిగి లేస్తాను. నువ్వు మా నోరు తెరిచి చెప్పకపోతే అలాగే కింద ఉంటావని కదా అని అర్థం. పక్కోళ్ళ భుజం మీద ఊపు ఊపు చెప్పండి, చెప్పు అని అనండి. చెప్పండి, దేవుని ఆత్మ నన్ను లేపుతాడు. నాకు సహాయకుడు పరిశుద్ధాత్ముడే, నాకు నా సహాయకుడు పరిశుద్ధాత్ముడే. ఆయన నాకున్నాడు. నేను తిరిగి లేస్తాను, తిరిగి నేను బలం పొందుకుంటాను, తిరిగి నేను శక్తి పొందుకుంటాను. గట్టిగా చప్పట్లు కొడుతూ యేసయ్యా స్తోత్రం అని చెప్పండి. పరిశుద్ధాత్ముడా స్తోత్రం అని చెప్పండి. పరిశుద్ధాత్మ మీకు స్తోత్రం. ఆమేన్, హల్లెలూయా. ఇక 5వ మాట, ఏ మాట? దప్పిగొనుచున్నా, దాహం. నా వైపు చూడండి. దాహం అంటే కోరిక అని అర్థం. దాహం అంటే కోరిక, ఆశ. నా వైపు చూడాలి, నా వైపు చూడండి, నా వైపు చూడండి. గుండెలపై చేతులు వేసుకొని చెప్పండి, నీ కోరిక ఏంటి? నువ్వు పుస్తకం పెన్నో తీసుకుని రాసుకోవలసిన అవసరం వస్తాయి. దేవుడే నీ ఎదుట నిలబడి నీ కోరికలు ఏంటో రాయి అమ్మా అన్నాడు అనుకో, ఏం రాస్తావు? అందులో కొన్ని మంచి కోరికలు ఉంటాయి, కొన్ని చెడ్డ కోరికలు ఉంటాయి. వినండి, కొన్ని స్వార్థం ఉంటాయి, కొన్ని నిస్వార్థమైనవి ఉంటాయి. బాగా వినండి, బాగా వినండి, కొంచెం ఆలోచించండి. కోరికలు, ఆశలు, ఎదరెదర జరగవలసినవి, చేయవలసినవి, సాధించవలసినవి. దాహం, దాహం వేస్తుందంటే చేదు చిరక పట్టుకొచ్చి నోటికి తగిలిస్తే మరింత బాధ అయిపోయింది యేసుప్రభుకి. కోరిక తెరకపోతే, ఆ ఆశ నెరవేరకపోతే, అనుకున్నది జరగకపోతే చేదుగా ఉంటుంది జీవితం. అందుకే కీర్తన 10 17వ వచనం. యెహోవా లోకులు ఇకను భయకారకులు కాకుండానట్లు బాధపడి వారి కోరికను నీవు వినియున్నావు. తండ్రి లేని వారికి, నలిగిన వారికి న్యాయం తీర్చుటకై నీవు వారి హృదయం స్థిరపరిచితివి, చెవియొగ్గి ఆలకించితివి. చూడండి, బాధపడు వారి కోరిక ఆయన విని వారికి న్యాయం తీర్చి వారి హృదయాన్ని స్థిరపరిచి వారి ప్రార్థన ఆలకిస్తున్నాడు, వారి కోరిక తీరుస్తున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పాలి. నా వైపు చూడండి. కొన్ని కోరికలు మనం రాసుకున్న లిస్ట్ ఉంటుంది కదా, వినండి, అనుకుంటాం లిస్ట్ రాసుకోగానే మనసులో బోల్డ్ ఉంటాయి. అవి దేవుడు ఎన్ని అంగీకరిస్తున్నాడు, వేటిని దేవుడు అంగీకరించటం లేదు. నా వైపు చూస్తూ వినండి అమ్మా. అది నీ పెళ్లి విషయంలో కానీ, స్థలం విషయంలో కానీ, ఇల్లు కట్టే విషయం కానీ, ఉద్యోగ విషయం కానీ, సేవ విషయం కానీ, ఇక రకరకాల కోరికలు. మీరు ఈ లోపు ఒక స్థలం కొనుక్కుందాం అనుకున్నారు, మీరు ఇలా అడ్వాన్స్ తెద్దామని బ్యాంక్ వెళ్ళి వచ్చే లోపు ఇంకొకటి అడ్వాన్స్ చేసుకొని వేసుకున్నాడు. అది మీకు దొరకలేదు, ఆ ఆశ మీకు తీరలేదు. ఈ పెళ్లి సంబంధం అనుకున్నారు, అది జరగలేదు. ఈయన చేసుకుందాం అనుకున్నారు, దొరకలేదు, ఆశ తీరలేదు, దేవుడు తీర్చలేదు. నీ ఆశ తీరలేదు అనే కంటే దేవుడు తీర్చలేదు అంటే మంచిది. దేవుడు తీర్చలేదు ఎందుకంటే అది ఆయనకి ఇష్టం లేదు, అది ఆయన చిత్తంలో లేదు. దాహం అనండి, కోరిక, ఆయన చిత్తానుసారమైన ఆశలు, ఆయన చిత్తానుసారమైన కోరికలు మనం దాహంగా పెట్టుకోవాలి. హల్లెలూయా. ఆయన కోరికలు అడిగామనుకోండి, దేవుణ్ణి ఏమంటాడు ఆయన?
నువ్వు రక్షించబడాలంటాడు, నువ్వు బాగుపడాలంటాడు, నీ కుటుంబం రక్షణ పొందాలంటాడు. రక్షణ దాహం, ఆత్మల దాహం. మీరందరూ పరలోకానికి రావాలంటాడు, మీరందరూ నాతో గడపాలంటాడు, మీరందరూ ఆరాధించాలంటాడు, మీరు బైబిల్ చదవాలంటారు, మందిరానికి రావాలంటారు, మీరు బాగుపడాలంటారు, పరిశుద్ధంగా ఉండాలంటారు, ప్రేమ కలిగి ఉండాలంటారు. ఆయన దాహం, ఆయన కోరికలు అన్నిలాగా ఉంటాయి. సింపుల్గా మాట చెప్తున్నా, మన కోరికలు ఆయన కోరికలు ఏకమవ్వాలి. అప్పటి వరకు నీకు యుద్ధమే యుద్ధం, యుద్ధమే యుద్ధం. ఆయనతో మన కోరిక ఏకమైపోతే, మన చిత్తం ఏకమైపోతే, ఆయన దాహం మన దాహం ఏకమైతే. కొంతమందికి స్ప్రైట్ అంటే ఇష్టం, కొంతమందికి థమ్సప్ అంటే ఇష్టం. ఒక గ్లాస్ తాగడం కోసం బాటిల్ కొనాలి, ఈయన ఒక గ్లాస్ తాగడం కోసం ఇదో బాటిల్ కొనాలి. ఇద్దరికి ఒకటి ఇష్టం ఉండదు, అడ్జస్ట్ అవ్వరు. దేవుడు మన కోరికలతో అడ్జస్ట్ అవ్వాలంటే పెద్ద సమస్య కాదు ఆయనకి, కానీ దానివల్ల నష్టం వస్తుంది మనకి. అందుకని దేవుడు ఏం చేస్తాడంటే మనల్ని సరిచేసి ఆ ఇష్టాన్ని పుట్టించి వినండి, ఆయన ఇష్టంలోనికి, ఆయన చిత్తములోనికి మనల్ని ఆకర్షిస్తాడు. ఒకప్పుడు నీకు బాప్తిసం అంటే ఇష్టం లేదు, ఇప్పుడు నీకు ఇష్టమైందే. అందరూ బాప్తిసాలు పొందాలని ఉపవాసాలు ఉండి కూడా ప్రార్థన చేస్తున్నావు. ఒకప్పుడు బైబిల్ అంటే ఇష్టం లేదు, ఇప్పుడు బైబిలే ప్రాణం అయిపోయింది. ఒకప్పుడు పాస్టర్ గారంటే చిరాకు, ఇప్పుడు పాస్టర్ గారంటే ప్రాణం. ఒకప్పుడు మందిరం అంటే ఛే అన్నావు, కానీ మందిరంలోనే పడి ఉండగలుగుతున్నావు. దాహం, కోరిక మారింది. అలాగే మన ఎదురుగా ఉన్న జీవితకాలం అంతా కూడా దేవుని చిత్తంలో లేని కోరికలన్నీ మారునుగాక. మన దాహం ఆయన దాహముతో ఏకమైపోవునుగాక. చేతులెత్తి యేసయ్యా, ఇంకా గట్టిగా, నీ దాహంతో నా దాహాన్ని ఏకము చేయండి, నీ కోరికలతో నా కోరికలను ముడిపెట్టండి. అలాంటి దైవికమైన ఐక్యత మనందరికీ కలుగునుగాక. చేతులెత్తు హల్లెలూయా. ఇకపోతే చెప్పండి, తల వంచి సమాప్తమైందని చెప్పి ఆత్మని అప్పగించాం. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ముగించాడు తన శిలువ మరణమును, ఈ భూమి మీదకి వచ్చిన 33.5 సంవత్సరాల జీవిత ప్రణాళికని ముగించాడు. వినండి, అంటే దేవుడు మనకి ఏ పని అప్పచెప్పినా, బాధ్యత అప్పచెప్పినా, జీవితమే ఇచ్చినా అవన్నీ మనం ముగించాలి, సంపూర్తి చెయ్యాలి అనండి. యోహాను సువార్త 17వ అధ్యాయం 3వ వచనం ఒకసారి అందరూ చదవండి. యోహాను సువార్త 17వ అధ్యాయం 3వ వచనం అందరూ చదవండి. ఇప్పుడు మీరు మైకులో చదవకుండా మామూలుగా చదివేస్తున్నారు కూడా చూడండి, అది కూడా ఒక సిలువే. నన్ను మీరు సిలువేయటమే, నన్ను మీరు గాయపరచడమే. ఎందుకంటే పక్కనే మైక్ ఉంది. అద్వితీయ సత్యదేవుడమైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. 4వ వచనం, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. సంపూర్తి చేశాడు యేసు ప్రభు. కనుక మనకి దేవుడు ఏం అప్పగించాడు? నా వైపు చూడాలి. దేవుడు మనకేం అప్పగించాడు, అది సంపూర్తి చేయాలి, మధ్యలో వదిలేయకూడదు. అది పని అయినా సరే, వ్యాపారం అయినా సరే, బాధ్యత అయినా సరే, సిలువైనా సరే, సేవ అయినా సరే. చేతులతో హల్లెలూయా చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పాలి. ఈ రోజున ప్రపంచానికి ఒక ఆశీర్వాదకరమైన సేవ యేసన్న గారి సేవ. ఒకప్పుడు ఆయన సేవ చేస్తున్న చోట ఏం జరిగిందో తెలుసా? ఒక భయంకరమైన పరిస్థితి ఎదురైతే ఇక నువ్వు ఉండొద్దు, వెళ్ళిపో అని చెప్పి నెట్టేశారు. ఆయన లేమెల్లికి వచ్చి అక్కడ మందిరం, అక్కడ ఒక చిన్న గుడిసెలో ప్రారంభించి ఈ రోజున కొన్ని వేల సంఘాలు, వేల మంది, లక్షల మంది విశ్వాసులు, వేల మంది సేవకులు, సంఘాలని దేవుడిచ్చి అంత పెద్ద సేవ ఒకప్పుడు అవమానంతో మొదలైంది, త్రోసివేయబడుతంతో మొదలైంది.
వెలివేయడంతో మొదలైంది. హల్లెలూయా. నేను అదే చెప్తున్నా, నువ్వు పడినా పరిశుద్ధాత్మ నిన్ను లేపుతాడు. సమాప్తమైందని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించాడు. 7వ మాట అదే, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నానని ప్రాణం విడిచిపెట్టేశాడు. ఆయనకు అప్పగించుకోవాలి. బైబిల్లో రాయబడి ఉంది, ఆయనకు అప్పగించిన దానిని విమోచన దినం వరకు దానిని భద్రపరుస్తాడు. విమోచన దినం అంటే వినండి, నీ రక్షణ దినం. విమోచన దినం అంటే రాకడ దినం. చెప్పండి, మన రక్షణ దినం. పాపముల నుంచి విమోచించబడ్డాం, పూర్వ పాపాల నుంచి. ఇప్పుడు రాకడ దినం అంటే ఏమిటి? ఏ పాపంలో పడకుండా అడుగడుగునా విమోచించబడాలి. ప్రతి దినం విమోచించబడాలి. ఉదయం మొదలుకొని మళ్ళీ పడకలోకి వెళ్ళిన తర్వాత, పడకలో కూడా కొంతమంది పడకలో కలల వలన పాపులు అవుతారు. కలల వలన అపవిత్రం అయిపోతారని ఉంది. కలల వలన కూడా ఆ కల వచ్చిందంటే అపవిత్రం అయిపోయినట్టే, దాని ప్రమేయం ఉండదు. నువ్వు ఆలోచించు, నువ్వు అనుకోవు, కానీ ఆ కళ అలా వచ్చి అపవిత్రం అయిపోయావు. చేసేది ఏమీ లేదు. ప్రభా, నాకు ఈ చెడ్డ కళ వచ్చింది, దయచేసి నన్ను క్షమించి ఒక్కసారి నీ రక్తంతో కడుగయ్యని ప్రార్థన చేసుకోవడమే. క్షమించమని ప్రార్థన చేసుకోవడం, వేరే ఆప్షన్ ఏమీ లేదు. ఇంకా వేరే మనుగడ క్రైస్తవుడికి లేదు. పశ్చాత్తాపమే, ప్రార్థనే, ఆయన రక్తంలో కడగబడటమే. చేతులెత్తేసయ్యా స్తోత్రం అనండి. విమోచన దినం వరకు ఆయన కాపాడుతాడు నువ్వు అప్పగించుకుంటే. ఆ 10వ కీర్తనలోనే ఉంటుంది, నిరాధారులు తమ్మును నీకు అప్పగించుకుందురు. ఏ ఆధారం లేనోళ్ళు దేవుడికి అప్పగించుకోవాలి. అలాగని ఆధారం ఉంది కదా అని విర్రవిగితే దేవుడి మీద ఆధారపడటం కోసం కొన్ని ఆధారాలు తీసిపడతాడు. ఆయన మీద ఆధారపడాలి మనం. అన్నీ ఉండగా ఆయన మీద ఆధారపడి ఏమై ఉన్నావు అంతా కృపేనయ్యో అంటూ ఉన్నామని అన్నీ ఉంచుతాడు. విర్రవీగామనుకోండి, దేన్ని బట్టి విర్రవీగుతున్నామో దాన్ని విరగ్గొడతాడు. ఆ గతి మనకు పట్టకుండానట్లు నమ్మకమైన సృష్టికర్తకు మన బ్రతుకులను, మన ఆత్మలను, జీవితాలని అప్పగించుకుందుముగాక. చేతులెత్తి చెప్పండి, యేసయ్యా అన్నీ పూర్తి చేయడానికి కృపనివ్వండి. నీకే నా బ్రతుకును అప్పగించుకుంటున్నాను. దేవుడి 7 మాటల చేత మనల్ని దీవించునుగాక. ఒక్క మాట చదువుకుని ప్రార్థన చేసుకుందాం. ఒకే ఒక్క మాట. లూకా సువార్త 23:44 నుండి 49 వరకు ఒకసారి చదవండి. అప్పుడు రమారమి మధ్యాహ్నం ఆయన అది మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటి మీద చీకటి కమ్మెను. సూర్యుడు అదృశ్యుడాయను. గర్భాలయపు తెర నడిమికి చినిగెను. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేకవేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానెను. ఆయన ఇలాగ చెప్పి ప్రాణము విడిచెను. శతాధిపతి జరిగినది చూచి, ఈ మనుషుడు నిజముగా నీతిమంతుడై ఉండినని చెప్పి 7 మాటలు పలికేసి చనిపోయిన తర్వాత ఏం జరిగింది అనేది ఇప్పుడు మనం ధ్యానం చేయవలసిన ఒక ప్రాముఖ్యమైన విషయం. తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానని చెప్పి ప్రాణం విడిచిపెట్టారు యేసయ్య. అప్పుడు ఏం జరిగింది? శతాధిపతి జరిగినది చూచి, ఈ మనుషుడు నిజముగా నీతిమంతుడై ఉండేనని చెప్పి దేవుని మహిమపరిచెను. ఒక్కసారి మీ కుడి చేయి పైకెత్తి హల్లెలూయా అనండి. చూచుటకే కూడి వచ్చిన ప్రజలందరూ జరిగిన కార్యములు చూచి రొమ్ము కొట్టుకొనుచు తిరిగి వెళ్ళిరి. ఆయనకు నెలవైన వారందరూ గలిలే నుండి ఆయనను వెంబడించిన స్త్రీలను దూరముగా నిలుచుండి వీటిని చూచుచుండిరి. ఒకసారి మీ తలకాయలు పైకెత్తి నా వైపు చూడండి. ఒకే ఒక్క మాట చెప్పి ప్రార్థన చేస్తాను. జాగ్రత్తగా నా వైపు చూస్తూ వినండి. 7 మాటలు అయిపోయాయి. ప్రభు పలికిన 7 మాటలు అయిపోయిన తర్వాత ప్రాణం విడిచిపెట్టేశాడు. ఇప్పటి నుంచి జరుగుతున్నది చూడండి. శతాధిపతి, యేసుప్రభుకి శిక్ష విధించిన శతాధిపతి, ఈయన నిజముగా నీతిమంతుడు అని ఒప్పుకున్నాడు. అక్కడున్న ప్రజలు అందరూ కాదు, ఆయనకు నెలవైన వారు రొమ్ము కొట్టుకుని వెళతా ఉంటే వినండి, ఆయన వెంబడించిన స్త్రీలు వీరందరూ నిలుచుండి
అక్కడ పదం ఉంటుంది చూడండి ఒకసారి. ఆయనకు నిలవైన వారందరూ గలిలయ నుండి ఆయన వెంబడించిన స్త్రీలను దూరముగా నిలుచుండి వీటిని చూచుచుండిరి. అది నిలుచుండి, నిలిచి ఉండి. ఒకసారి అనండి గట్టిగా. ఎక్కడ? రొమ్ము కొట్టుకొనుచు చాలామంది వెళ్ళిపోయారు. అయ్యో అని చెప్పి రొమ్ము కొట్టుకొనొచ్చు, ఘోరం జరిగిపోయింది అని చెప్పుకుంటూ వెళ్ళిపోయారు. సానుభూతి, అయ్యో అయ్యో సిలువ చంపేశారు, అయ్యో అయ్యో. కానీ ఆయనకి దగ్గరగా ఉన్నవారు ఆ సిలువ దగ్గర నిలవబడి ఉన్నారు. చేతులతో హల్లెలూయా చెప్పండి. లోకంలో చాలామంది యేసు ప్రభు సిలువలో చనిపోయాడు, అయ్యో పాపం ఆయన సిలువ చంపేశారని బాబాయ్, అంత ఘోరం అని బాబా. సొట్ట తాగుతా అంటాడు, సొట్ట తాగుతా ఎంత ఘోరం అని బాబు, చంపేశారని బాబా. బాధపడతారు, సొట్ట తాగుతారు, గుడికి రారు, బాధపడతారు, వెళ్ళిపోతారు. కానీ కొంతమంది ఏం చేస్తారంటే, నా ఈ చుట్ట కోసమే కదా, నా ఈ పాపం కోసమే కదా, నా ఈ దరిద్రపు ఆలోచనల కోసమే కదా ఈయన చనిపోయాడని అవన్నీ విడిచిపెట్టేసి, వినండి, సిలువ దగ్గర నిలిచుండి మేడ గదికి వెళ్ళారు. ఎక్కడికి? అపోస్తల కార్యాలు 1వ అధ్యాయం 12వ వచనం నుండి. అప్పుడు వారు ఒలీవల వనమనుడు అనబడిన అక్కడ నిలబడిన వాళ్ళే. ఎక్కడ? లూకాసు వార్త 23వ అధ్యాయం ఎన్నో వచనం అది? నిలుచుండి చూచుచుండిరి. ఎన్నో వచనం? 47వ వచనం. లూకాసు వార్త 23:47లో ఉన్న ఆ వచనంలో ఉన్న వారు ఒలీవల వనబడిన కొండ నుండి యెరూషలేమునకు తిరిగి వెళ్ళిరి. ఆ కొండ యెరూషలేమునకు విశ్రాంతి దినమున నడవదగినంత సమీపమున ఉన్నది. వారు పట్టణములో ప్రవేశించి తాము బస చేయుచుండిన మేడ గదిలోనికి ఎక్కిపోయిరి. వారెవరనగా పేతురు, యోహాను, యాకోబు, అంద్రెయ. ఆ పేర్లు ఇక్కడ రాశాడు. నిలవైన వారు, స్త్రీలు అని అక్కడ రాశాడు. అక్కడున్న వారే ఇక్కడికి వచ్చారు, మేడగదిలోకి ఎక్కిపోయిరి. ఆ పేర్లన్నీ చెప్పి, పేతురు, యోహాను, యాకోబు, అంద్రెయ, పిలుపు, తోమా, బర్తలోమయి, మత్తయి, అల్పయ కుమారుడగు యాకోబు, జెలోతు అనబడిన సీమోను, యాకోబు కుమారుడగు యూదా అని వారు. వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను, యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. ఒకసారి మీ తలకాయలు పైకెత్తిన వైపు చూడండి. సిలువ దగ్గర నుండి నిలిచి పక్కన ఒకసారి తట్టి చెప్పండి, వింటున్నావా అని అడగండి. నిలబడుతున్నావా, సుట తాగితే వెళ్ళిపోతున్నావా అని అడగండి. ఒకసారి తట్టి చెప్పాలి, మీరు తట్టాలి. నిద్రపోతున్నారని కాదు, ఏదో ఆలోచిస్తూ ఉంటారు, ఆలోచనల్లో నిద్రపోతారు. తాలింపు మాడిపోయింది అంటారు, అక్కడే ఉంటారు, మెలకుగానే ఉంటారు. దాన్ని ఏమంటారు, అట్లకాడ అలా పట్టుకునే ఉంటారు, ఏదో ఆలోచిస్తూ అలా ఉండిపోతారు. ఈ లోపు మాడిపోతుంది అంటాడు వీడు వచ్చి. నిద్రపోట్లా, ఆలోచనల్లో నిద్రపోతున్నారు. మళ్ళా తట్టండి, వింటున్నావా, నిలబడుతున్నావా, వెళ్ళిపోతావా, ఉంటావా, సిలువ దగ్గర ఆగుతావా, మేడ గదికి ఎక్కుతావా? హల్లెలూయా చెప్పాలి, గట్టిగా చెప్పాలి. సిలువ దగ్గర సానుభూతితో వెళ్ళిపోతే నీకేం దొరకదు. అక్కడ నిలబడాలి. సిలువ అంటే దేవుడు నీకు నాకు అనుమతించిన శ్రమ, అందులో నిలబడాలి. నిలిచి మేడగదికి రావాలి. మేడగది అంటే అభిషేకం. ఆదరణకర్త నిన్ను ఆదరిస్తాడు, ధైర్యపరుస్తాడు, నిలబెడతాడు. మళ్ళీ చెప్తున్నాను, బలహీనతను చూచి నీకు సహాయం చేస్తాడు. ఆయన నిన్ను తన శక్తి చేత లేపుతాడు. మేడగది అనుభవం, లేపే అనుభవం, ఆత్మానుభవం, స్పిరిట్ ఫిల్లింగ్ అనుభవం, పవర్ ఫిల్లింగ్ అనుభవం, పవర్ రిలీజింగ్ ఎక్స్పీరియన్స్, శక్తి నింపుదల, శక్తి పొందుకునే గడి అది మేడగది, సహవాసం అనండి. అందుకే వాళ్ళందరూ ఏం చేశారు? 2:42 నిలుచున్నవారు, నువ్వు సిలువ అయిపోయిన తర్వాత, 7 మాటలు అయిపోయిన తర్వాత ఏం చేయాలి? నిలబడాలి. నీ శ్రమలో నువ్వు నిలబడి పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టుకుంటూ 42వ వచనం, వీరు ఎవరు? వారే. లూకాసు వార్త
47లో ఉన్న వారే. అపోస్తలుల కార్యాలు 1వ అధ్యాయం 14వ వచనంలో ఉన్న వారే, మేడగదికి వచ్చిన వారే. 2వ అధ్యాయం అపోస్తలుల కార్యాలు 42కి వచ్చిన వీరు, వారే వీరు. స్తోత్రం చెప్పండి. ఏం చేస్తున్నారు? అపోస్తలుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. 31వ వచనం, 4వ అధ్యాయం 31వ వచనం. వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించెను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిరి. ఓసారి మీ తలగాయలు పైకెత్తిన వైపు చూస్తూ వినండి. సిలువ అయిపోయింది, 7 మాటలు అయిపోయాయి, చనిపోయాడు. వెరీ నెక్స్ట్ ఏం జరిగింది అనేది మీకు చెప్తున్నాను. అదే ఇప్పుడు కొనసాగుతుంది. రాకడ పర్యంతం అదే కొనసాగుతుంది. కొంతమంది సొట్ట నోట్లో పెట్టుకొని అయ్యో వేసి సిలువ వేసి చంపేశాడు అయ్యో అని కాసేపు బుడబుడ కాలు తీసేసి వెళ్ళిపోతాను. అయిపోయింది. కానీ వీరు అలా లేరు. శిష్యులు, ఒకడు దొంగడు చనిపోయాడు, కొంతమంది శతాధిపతి నీతిమంతుడు అని అన్నాడు కానీ రక్షణ పొందలేదు. కానీ నికోదేము, అరిమత, యోసేపు వీళ్ళందరూ ఆ బ్యాచ్ ఉంటారు అక్కడ. వీళ్ళందరూ మేడగదిలోకి వచ్చి పరిశుద్ధాత్మతో నింపబడి సహవాసంలో, రొట్టె విరుచుటలో, ప్రార్థన చేయటలో, బోధలో ఎడతెగక ఉండి ఇంకేం చేస్తున్నారో తెలుసా? వారు కూడుకొని ప్రార్థిస్తూ ఉంటే వారి కూడి ఉన్న చోటు కంపిస్తుంది. హల్లెలూయా. కదులుతుందంటే అర్థం ఇది భూకంపం వచ్చేస్తుందని కాదు, ప్రజల మనసులు కదులుతున్నాయి. సంగమా, మనమందరం కూడుకొని ప్రార్థిస్తున్నప్పుడే అందరి హృదయాలు దేవుడి వైపు కదులుతాయి. ఒకడు ఎడ్డిమంటే ఒకడు తెడ్డిమని మనసులో ఐక్యత లేకపోతే జనాలు కదిలింపులు ఉండవు. ఎక్కడోళ్ళు అక్కడే ఉంటారు, ఎక్కడ పూజలు అక్కడే పడి ఉంటాయి, కదిలింపు రాదు. వాళ్ళందరూ కూడుకొని ప్రార్థిస్తున్నారు. రాత్రి స్వార్థ కూటం అంటే పెళ్ళికి పోలేదు. ముందు కోటం వెళ్ళటం, కనబడటం, వచ్చేయడం అంతే. ఇంకా అక్కడ తెస్టేసి కూర్చోడు వీడు. అక్కడ సువార్త కూటం ఉంది, గుడ్ ఫ్రైడే కూటం ఉంది, ఆరాధన ఉంది, పరిచర్య ఉంది. నీ పని ఏమిటి? నీకున్న పదం, నీకున్న వ్యాపారం, నీకున్న ఉద్యోగం, నీకున్న కుటుంబం, నీకున్న బరువులు, బాధ్యతలు అవన్నీ అవసరమే, కానీ అవి ముఖ్యం కాదు. ముఖ్యమైనవి 2. 1 పరిశుద్ధాత్మతో నింపబడటం, 2వది వాక్యం ప్రకటించబడడం. ఆత్మతో వాక్యంతో నింపబడాలి. వాక్యముతో ఆత్మతో నింపాలి. మనం నింపబడాలి, ఇతరులను నింపేయాలి. మనం నింపబడాలి, ఇతర ప్రాంతాలను నింపాలి. అదే పని. సొట్ట నోట్లో పెట్టుకొని సానుభూతితో వెళ్ళిపోతావో, ఈ సేవలో పాలు పొందే బ్యాచ్లో నువ్వు నిలబడతావో, నిర్ణయం నీది. చాలామంది సొట్ట నోట్లో పెట్టుకోరు, కానీ సెల్ల చేతిలో పెట్టుకుంటారు, సెల్ల చెవులో పెట్టుకుంటారు, చేతిలో కూడా కాదు. గంటలు ఇలా సేవకొద్దాం అనుకుంటాడు. ఈలోపు ఎవరో ఫోన్ చేస్తారు, ఎగిరిపోతాడు. మొన్న సభల్లో ఓసారి, నిన్న కాకమొన్న ఓసారి తమ్ముడికి నాకు అదే జరిగింది. మంచి టైంలో దెబ్బేశాడు, మంచి టైంలో ఎగిరిపోయాడు. గిజగిజ కొట్టేసుకున్నావు. నువ్వు నిలబడాలి, మేడగదికి రావాలి, సహవాసానికి రావాలి, సేవకు వెళ్ళాలి. సిలువ దగ్గర అనండి, నోరు తెరవండమ్మా. అక్కడి నుంచి ఎక్కడికి రావాలి? మేడగది అనండి. మేడగది అంటే ఏంటి? అభిషేకం. ఆత్మ పొందుకోవాలి. పొందుకుని ఎడతెగని సహవాసం చేయాలి. రొట్టె విరుచుట, ప్రార్థన, బోధ ఇవన్నీ ఉండాలి. ఉండి ఏం చేయాలి? అప్పుడు దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిరి. అంతే. ఇక 6వ అధ్యాయంలోకి వెళితే, మొదటి వచనాలు చదివితే, అపోస్తలులు సేవ చేస్తూ ఉంటే భోజనాల దగ్గర శనిగారంట. వడ్డన కుదరట్లేదు, వంట కుదరట్లేదు, కడగటం కుదరట్లేదు. ఇవన్నీ కంప్లైంట్లు పాస్టర్ గారికి పట్టుకొచ్చారు అపోస్తలుల దగ్గరికి. అప్పుడు ఆయన ఏమన్నాడంటే, అమ్మలారా మీకు దండం, మేము వాక్యమందు ప్రార్థన యందు ఎక్కువ ఉండాలి,
అంటే ఆత్మతో నింపబడి వాక్యం బోధించాలి, మేము దాంట్లోనే ఉండాలి ఎడతెగగా. మేము ఈ మానేసి భోజన బల్లల దగ్గర పరిచయం చేయటం యుక్తం కాదు. ఒక 7గురిని ఎన్నుకొని మీరు ఏర్పాటు చేసుకోండి అని ఆ 7గురిని ఎత్తు మీద చేతులుంచి ప్రార్థన చేసి వాళ్ళకి ఆ పరిచర్య చెప్తే వాళ్ళు బాధ్యతగా చేసుకుంటా సువార్తలో పాలు పొందుతున్నారు. స్టెఫను, ఫిలిప్పు, వీళ్ళందరూ వాళ్ళు ఎంత సువార్త చేశారో, వాళ్ళు ఎంత సంఘాలు కట్టారో అవన్నీ మనకు తెలుసు. సిలువ వేయబడి అయిపోయింది, 2000 సంవత్సరాల క్రితం అయిపోయింది. అక్కడి నుండి ఓ బ్యాచ్, ఓ గుంపు మేడగదికి వచ్చారు, ఆత్మ పొందుకుని సేవలో వాడబడుతున్నారు. ఈరోజు నువ్వు నేనేం చేస్తున్నాం? సేవలో వాడబడుతున్నారా? ఏదో నెలకోసారండి, వారానికి కాదు, రోజు అనుదిన సేవ. 6:1 అపోస్తల కార్యాలు 6:1 అపోస్తల కార్యాలు. ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించుచున్నప్పుడు అనుదిన పరిచర్యలో. ఏ పరిచర్యమా? అనుదిన పరిచర్యలో. కొంచెం గట్టిగా చెప్పాలి అందరనండి. ప్రతిరోజు కోటాలే, ప్రతిరోజు వాక్యమే, ప్రతిరోజు పరిచర్య, ప్రతిరోజు మైకులే, ప్రతిరోజు మోయటమే బాక్సులు, ప్రతిరోజు రొట్టె విరచూడమే. నేను అడుగుతున్నాను, ఇది ఇప్పుడు జరుగుతుందా? ఏది? ఇక్కడ గొడవ జరుగుతుంటే ఎక్కడో ఏదో చెప్తా ఉంటావు నువ్వు. దండం పెట్టి చెప్తున్నాను, సిలువ దగ్గర చుట్ట తాగే బ్యాచ్. మామూలుగా చెప్తున్నాను, చుట్ట తాగే బ్యాచ్ అంటే సానుభూతి బ్యాచ్. అందుకే ప్రభు అన్నాడు, నా కోసం ఏడవకండి, మీకోసం, మీ పిల్లల కోసం ఏడవండి. సానుభూతిని యేసుప్రభు ఒప్పుకోలే, అంగీకరించలా. నేను ముగిస్తున్నాను, ముగింపులో ఒక తీర్మానం రావాలి. నేను ఈరోజు ఇక్కడ కూటంలో ఉంటాను అనుకోలేదు, అస్సలు అనుకోలేదు. ఎందుకో నా దేవుడి దినం నీతో, నాతో, మనతో మాట్లాడుతూ ఉన్నాడు. సిలువ దగ్గర నువ్వు ఎలా ఉన్నావు? సానుభూతి బ్యాచ్లో ఉండి అయ్యో పాపం అనుకుని వెళ్ళిపోతున్నావా? ఆ బాధని కానీ ఆ గాయాన్ని కానీ అర్థం చేసుకోవా? చాలామంది సానుభూతి బ్యాచ్. నాకు ఏదైనా గాయమైంది అనుకోండి, మందిరానికి ఏదైనా నష్టం వచ్చిందనుకోండి, మనలో ఎవరికైనా ఏదైనా బాధ వచ్చి అయ్యో అయ్యో అంటారు. నాకు తెలిసిన కొంతమంది తమ్ముళ్ళు ఉన్నారు, నెంబర్ 1 తమ్ముళ్ళు. నాకు ఈ రోజునాలు అనుకోండి అమాంతంగా హాస్పిటల్కి మోసుకెళ్ళిపోతాడు, కానీ ఈ రోజునాలు పట్టకుండా మాత్రం కాపాడ్డు. మన చర్చిలో ఇంకో తమ్ముడు ఉన్నాడు, ఎవరైనా చచ్చిపోయారు అనుకోండి అప్పుడే వస్తాడు. పలకరించడానికి మాత్రమే వస్తాడు, సావకుండా ఏ ప్రయత్నాలు ఉండవు. నేను దండం మీద చెప్తున్నా నీకు, దేవుని సేవే నీ బాధ్యత, దేవుని పరిచర్య నీ బాధ్యత. సిలువ దగ్గర నిలబడాలి, మేడగదికి ఎక్కాలి, పరిచర్యకు ఎదగాలి. చెప్పండి, సిలువ దగ్గర చటక 3 మాటలు చెప్పండి. సిలువ దగ్గర నిలబడాలి, మేడగదికి ఎక్కాలి. చెప్పండి, నువ్వు ఎక్కాలి అభిషేకానికి. అలా ఎక్కి సేవలో ఫలించాలి, ముందుకు కొనసాగాలి. దేవుడు అలాగున మనలందరినీ చేయునుగాక. అందరు లేచి నిలబడండి, చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వాక్యం మనలో ఫలించినట్లుగా తమ్ముడు అభిషేకం చిన్న ప్రార్థన చేస్తారు, తర్వాత ఆశీర్వాదంతో సెలవు తీసుకుందాం. ప్రభు మనతో మాట్లాడిన మాటలన్నీ